హలో అందరికీ, దిస్ ఇస్ నీరజ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీలో తెలుగమ్మాయి. సో మీరు టైటిల్లో చూసినట్టుగా జర్నీలో మా ఫర్నిచర్ అంతా ఫ్రీగా ఇచ్చేస్తున్నాం అనమాట. అసలు అలా ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో ఫర్దర్గా నేను మీకు వీడియోలో చెప్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. అండ్ మేము ప్యాకింగ్ కూడా స్టార్ట్ చేసాం అనమాట. ఆల్రెడీ 1 month టైం ఉంది మాకు, బట్ అయినా ముందే స్టార్ట్ చేసాం ఎందుకంటే చాలా థింగ్స్ క్లియర్ అవుట్ చేయాల్సినవి కూడా ఉన్నాయి. అవి కూడా ఫర్దర్గా వీడియోలో చూస్తారు. అండ్ ధృవాంశ్ 3 days మేము లేకుండా వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంటాడనమాట వీకెండ్. సో వాళ్ళు లేకుండా మేము ఎలా ఉన్నాము, మేము లేకుండా వాడు ఎలా ఉన్నాడో చూడబోతారు. అండ్ ఫస్ట్ అయితే ధృవాంష్ని క్రిప్పేలో డ్రాప్ చేద్దామని వచ్చాను. ధృవాంష్ని డ్రాప్ చేసేసి ఇంటికి వచ్చాను అనమాట. అందరం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇలా బౌల్స్లో ప్రోటీన్ పౌడర్తో చేసుకున్నాం అందరం. అండ్ ఒక 2 eggs, ఒక బ్రెడ్ స్లైస్. అండ్ మా దగ్గర డిఎంలో ఆల్మండ్ బటర్ దొరుకుతుంది అనమాట అది. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నేను బయటికి వెళ్ళే పని ఉందనమాట. నేను చెప్తాను ఫర్దర్గా ఎందుకు వెళ్తున్నాను. అండ్ ఆ రోజు సంస్కృతికి కిండర్ గార్డెన్ లేదనమాట. బేసిక్గా ఏంటంటే స్కూల్కి వెళ్ళే కిడ్స్కి ఆ రోజు అవుటింగ్ ఉంది. సో వాళ్ళకి అవుటింగ్ ఉండడం వల్ల రిమైనింగ్ కిడ్స్కి ఏంటంటే కిండర్ గార్డెన్ లేదు అని చెప్పి మా యాప్లో పెట్టారనమాట. సో వెళ్ళలేదు అది అందుకే. అండ్ ఆ వీక్ వాసంతి అండ్ ప్రదీప్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారనమాట, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ. అండ్ నేను ఈ పనులన్నీ చూసుకొని వచ్చేసరికి ఈ వాసంతి వంట చేసి రెడీగా ఉంచుతుంది. ధృవాంశ్ అండి క్రిప్పే నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట. ఎంత ధైర్యంగా వెళ్తాడో అసలు మీరే చూస్తారు కదా, వాడు ఎంత ధైర్యంగా వెళ్ళాడో ఈవినింగ్. అరే అమ్మ నాన్న మిస్ అవ్వవా అక్కని అంటే, లేదు నేను చాలా స్ట్రాంగ్ అంటున్నాడు అనమాట. నాది ఎంత తెలివో చూడండి. కిందకు వచ్చా కారులో వెళ్ళిపోదాం అని చెప్పి కీ మాత్రం మర్చిపోయి వచ్చా. సో రవీంద్ర పైనుంచి కిందకి శ్రేయమని చెప్పారు రవీంద్రని. ఈ ఎండకి కారు కనుక మనం బయట పార్క్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి పార్క్ చేసి మధ్యాహ్నం వచ్చి ఎక్కామనుకోండి, దారుణంగా ఉంటుంది లోపల. అసలు లోపల అడుగు పెట్టగానే మనకు ఎలా ఉంటుందంటే ఒక మండే అగ్నిగోళం ఉంటుంది చూసారా, అందులో కూర్చున్నట్టు ఉంటుంది అనమాట. సో పొరపాటును కూడా కారు బయట పెట్టాము అంతే, ఇంక చచ్చామే. అదేంటి విసిరేమని చెప్పాగా. సర్లే బాయ్ అయితే. వెళ్తా వచ్చినప్పుడు. సరే బాయ్. సో ఇంతకీ అసలు ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా. ఒక జర్నీలో హార్న్బాక్ అని చెప్పి ఒక షాప్ ఉంటుంది అనమాట. అందులో ఏంటంటే మనకి డోర్స్, టైల్స్, ఇంకా పెయింట్స్ అన్నీ మన హౌస్కి సంబంధించినవన్నీ ఉంటాయి. అయితే ఇవాళ నేను ఎందుకు వెళ్తున్నానంటే అక్కడికి మా గార్డెన్లో టెర్రస్కి వేయాల్సిన టైల్స్ చూడడానికి వెళ్తున్నా. ఆల్రెడీ నేను రవీంద్ర ఆన్లైన్లో చూసేసాం అనమాట. తెలుసు మాకు అంటే ఏది కావాలో ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం. బట్ రియల్గా అది ఎలా ఉంటుందో చూడడానికి వెళ్తున్నా. రవీంద్ర కుదరదు అనమాట వెళ్ళడం. సో నాకు కుదురుతుంది థర్స్డే. సో అందుకని ఒకదాన్ని వెళ్ళిపోతున్నా. ఫస్ట్ రవీంద్ర కూడా వస్తానని చెప్పాడు కానీ తర్వాత మళ్ళీ తనకి కుదరట్లేదు అనమాట. సో అందుకని ఒకదాన్ని వెళ్తున్నా. ఇవాళ ధృవాంష్కి స్నుప్ అండ్ టర్మిన్ కూడా అయిపోయిందనమాట. ఇందాక చూసారు కదా, కిండర్ గార్డెన్కి వెళ్ళొచ్చా నేను. స్నుప్ అండ్ టర్మిన్ అంటే ఏంటంటే జర్నీలో ఏంటంటే పిల్లల్ని కిండర్ గార్డెన్లో కానీ క్రిప్పేలో కానీ జాయిన్ చేసినప్పుడు వాళ్ళు అంటే జాయిన్ చేసే ముందు పిల్లలకి ముందు ఏంటంటే అసలు అది కిండర్ గార్డెన్ ఎలా ఉంటుంది మొత్తం అంటే ఇంట్రడక్షన్ లాగా అనమాట, ఇంట్రడక్షన్ అపాయింట్మెంట్ లాగా అనమాట. అది బేసిక్గా ధృవాంష్కి ఆ కిండర్ గార్డెన్ మొత్తం తెలుసు. రోజు మధ్యాహ్నం కలిసి ఆడుకుంటారు సంస్కృతి ధృవాంష్. ఎందుకంటే ఆ కిండర్ గార్డెన్ క్రిప్పే 2 సేమ్ టుగెదర్ ఉంటాయన్నమాట. బట్ పక్కన బిల్డింగ్. బట్ అయినా సరే ఫార్మాలిటీస్ కోసం చేయాలి కాబట్టి స్నుప్ అండ్ టర్మిన్ ఇచ్చారు. సో వెళ్ళానమాట నేను. వెళ్తే అప్పుడు ధృవాంష్కి మొత్తం చూపించారు తన కప్బోర్డ్ ఏంటి, ఫ్యూచర్లో తన సెప్టెంబర్ నుంచి వెళ్తాడు కిండర్ గార్డెన్, చెప్పలేదు కదా మీకు. సో సెప్టెంబర్ నుంచి తన కిండర్ గార్డెన్కి వచ్చినప్పుడు తన కప్బోర్డ్ ఏది, అండ్ తనకి ప్రతి ఒక్క పిల్లలకు కూడా ఇక్కడ ఏంటంటే ఒక సింబల్ ఇస్తారనమాట కిండర్ గార్డెన్లో. సో తనకి ఏ సింబల్ వస్తుంది అండ్ తన కప్బోర్డ్ ఎక్కడ ఉంటుంది, సో మొత్తం చూపించారనమాట. అలా ఏ రూమ్ ఏది అని చెప్పి. సో హీఈస్ సో ఎక్సైటెడ్ అనమాట. అసలు వాళ్ళ కిండర్ గార్డెన్ అపాయింట్మెంట్ అయిన తర్వాత క్రిప్పేకి వెళ్ళని అంటున్నాడు, నేను కిండర్ గార్డెన్లోనే ఉంటున్నాడు అనమాట, అంటున్నాడు అనమాట. సో ఎందుకంటే వాళ్ళ అక్క అక్కడే ఉంది కదా. సో రోజు వెళ్తాను గోల, నేను కిండర్ గార్డెన్కి వెళ్తా క్రిప్పేకి వెళ్ళనని చెప్పి. బట్ ఫైనల్లీ హీస్ గోయింగ్ టు కిండర్ గార్డెన్ అనమాట సెప్టెంబర్ నుంచి. యా డేస్ ఏంటో చాలా ఫాస్ట్గా అయిపోతాయి పిల్లలతో అసలు. సో ఓకే, నేను మిమ్మల్ని అక్కడికి వెళ్ళిన తర్వాత కలుస్తాను అయితే. బాయ్ బాయ్. వచ్చాను ఇప్పుడే హార్న్బాక్కి. సో గార్డెన్ ఫ్లీజ్ని ఇక్కడ ఉన్నాయన్నమాట అన్నీ. మనం సెలెక్ట్ చేసుకొని అని చూసుకోవాలి ఫస్ట్. అంటే మనం ఆన్లైన్లో చూసిన పీస్ అసలు ఇక్కడ ఉందా లేదా అని చెప్పి. మా నైబర్ని అడిగితే ఇక్కడ ఉందని చెప్పిందనమాట. సో అదే చూద్దామని వచ్చా. చూద్దాం ఉందో లేదో.
ఇప్పుడు ఓబీకి వచ్చానమాట. మేము ఆన్లైన్లో చూసిన టెర్రస్ టైల్స్ అక్కడ హార్న్బాక్లో లేవన్నమాట. ఆ రోజు 2 షాప్స్కి వెళ్ళానండి, ఓబీ అని హార్న్బాక్. బట్ అన్ఫార్చునేట్లీ మేము ఆన్లైన్లో చూసిన పీసెస్ అయితే అక్కడ లేవు. డైరెక్ట్గా చూడకుండా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఎలా ఉంటుందో తెలియదు కదా. అండ్ అది కూడా చిన్న అమౌంట్ అయితే ఏం కాదు, ఆల్మోస్ట్ మాకు 2500 euros పడుతుంది అనమాట ఓన్లీ టెర్రస్ టైల్స్కే. సో ఒకసారి చూసి ఆర్డర్ చేసుకుందాం అని వెళ్తే బట్ లేవన్నమాట అక్కడ. సో మళ్ళీ వేరే లొకేషన్లో ఉన్నాయో చూసుకొని వెళ్ళాలి. నేను ఇంటికి వచ్చేసరికి వాసంతి వంట అంతా చేసి రెడీగా ఉంటే లంచ్ చేసా ఇంటికి వచ్చి. సరే నాన్న, అస్సలు ఏడవద్దు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాక, ఓకేనా? మంచిగా ఉండాలి. నువ్వు చాలా స్ట్రాంగ్గా. కిస్ కిస్కి ఏంట్రా? కిస్ కిస్ ఏ మంచిగా చెప్పు. స్పైడర్ మ్యానా? నువ్వు స్పైడర్ మ్యానా? అవునా? వెబ్ వచ్చిందా? మళ్ళీ 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 వెబ్ తెప్పించి చూద్దాం. బాయ్ నాన్న, అసలు ఏడవద్దు, ఓకేనా? పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాక నేను నాన్న అక్క ఫ్రైటాకి వస్తాం, ఓకే? ఇచ్చాడు ఆల్రెడీ, ఇచ్చాడు ఆల్రెడీ, ఇచ్చాడు. సరే బాయ్ నాన్న. అసలు అల్లరి చేయొద్దు పిన్ని వాళ్ళ ఇంట్లో. పిన్నికి ఇరిటేషన్ తెప్పించొద్దు. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పి వెళ్ళిపోదా. ముద్దు పెట్టు. బాయ్. అమ్మకి కిస్ పెట్టు మరి, అమ్మకి కిస్ పెట్టు. ఇక్కడ అమ్మకి కిస్ పెట్టు, ఇక్కడ కిస్ పెట్టు అమ్మకి. సరే. ఇది ఫ్రైడే మార్నింగ్ అనమాట. నేను సంస్కృతి బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వెళ్తున్నాము. షాపింగ్ పని ఉంది అండ్ కొత్త హౌస్ దగ్గరికి వెళ్ళి కొన్ని వాల్స్ మెజర్ చేసుకొని రావాలన్నమాట ఫర్నిచర్ కోసం అని చెప్పి. సో ఆ పని మీద బయటకు వెళ్తున్నాం ఇద్దరం. ఫస్ట్ ఇప్పుడు పెట్రోల్ కొట్టించడానికని వచ్చామన్నమాట. పెట్రోల్ అయిపోయింది, 40 kilometers ఉంది. సో ఫస్ట్ అయితే పెట్రోల్ కొట్టించేద్దాం, వచ్చేయండి. మేము ఫాస్ట్గా ఈ పనులన్నీ ఫినిష్ చేసేసుకొని ఇంటికి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఇవాళ సోఫా తీసుకెళ్ళడానికి వస్తున్నారు. సో అంటే నేనే అనమాట వాళ్ళతో మాట్లాడింది. సో నేను ఇంట్లో ఉండడం బెటర్ కదా, సో ఫాస్ట్గా వెళ్ళిపోవాలి ఇంటికి. నేను ఇంటికి వచ్చేసరికి ఆల్రెడీ సోఫా తీసుకెళ్ళి అతను వచ్చాడనమాట. మా సోఫా ఏంటంటే చాలా పెద్దదండి, 3 meters by 3 meters ఉంటుంది అనమాట. మేము ఇంటికి వచ్చినప్పుడు కూడా చాలా కష్టమైంది పైకి తీసుకురావడం ట్రాన్స్పోర్టర్స్కి. డోర్లో పట్టదు అండ్ అట్ ద సేమ్ టైం స్టెప్స్ దగ్గర కూడా చాలా ట్రిక్కీగా తీసుకొచ్చారనమాట. సో ఇంక రవీంద్ర చెప్పాడు మేము హెల్ప్ చేస్తాం మీరు వచ్చినప్పుడు అని చెప్పాడు. అతను ఒక్కడే వచ్చాడనమాట ఒక వ్యాన్ తీసుకొని. ఈ సోఫా ఏంటంటే పర్టికులర్గా మేము ఈ అపార్ట్మెంట్ కోసమనే తీసుకున్నాము. వచ్చి చూసి న్యూరంబర్గ్లో ఒక ఇంత పెద్ద హాల్ ఉంది కాబట్టి దీనికి పెద్ద సోఫా అయితే బాగుంటుందని చెప్పి లుట్స్కి వెళ్ళి చూసుకొని తీసుకున్నాం అనమాట. ఈ సోఫా ఎగ్జాక్ట్గా మేము 2020లో తీసుకున్నాం అండి ఈ అపార్ట్మెంట్కి వచ్చే ముందు. సో ఆల్మోస్ట్ 6 years వాడామన్నమాట. బట్ అయినా సరే మంచి కండిషన్లో ఉంది. బట్ అయినా నేను రవీంద్ర ఫ్రీగా ఇచ్చేద్దాం అని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే వి యూజ్డ్ ఇనఫ్ అనమాట, బాగా వాడాం అసలు. సో ఇంత వాడిన తర్వాత మళ్ళీ దాని డబ్బులు కమ్మి మనకి తర్వాత రిగ్రెట్ ఫీలింగ్ వద్దు. అండ్ అట్ ద సేమ్ టైం పాపం కొనుక్కునే వాళ్ళు కూడా ట్రాన్స్పోర్టేషన్ కూడా పే చేసుకోవాలి. సో ఫ్రీగా ఇచ్చేద్దాం, సో దట్ వాళ్ళు మనకి ఇచ్చే డబ్బులు ఆ ట్రాన్స్పోర్టేషన్ కైనా పెట్టుకుంటారు అనే థాట్లో అలా ఇచ్చామన్నమాట. అండ్ ఇంకా చాలా ఫర్నిచర్ ఫ్రీగా ఇస్తున్నాం అండి. మీరు కనుక చుట్టుపక్కల న్యూరంబర్గ్లో ఉన్నట్టయితే ఇంట్రెస్ట్ ఉంటే నాకు పర్సనల్గా ఇన్స్టాలో మెసేజ్ చేయండి. సో నేను ఏమేమి ఫ్రీగా ఇస్తున్నానో చెప్తాను అండ్ మీరు వచ్చి కావాలంటే చూసుకోవచ్చు, తీసుకెళ్ళిపోవచ్చు కూడా. ఇండియాలో ఉన్న వాళ్ళకి ఇది వినడానికి చాలా వింతగా కొత్తగా అనిపించవచ్చండి. బట్ జర్మనీలో క్వైట్ కామన్ అండి ఇది. ఎందుకంటే జర్మనీలో ఏంటంటే మనకు అక్కర్లేని ఫర్నిచరు, మరీ వర్స్ట్ కేసులో ఉన్న ఫర్నిచర్ పడేయాలన్నా కూడా ఒకసారి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది అనమాట. ఇయర్లీ ఒక్కసారి కంటే ఎక్కువ అయితే మనమే రిటర్న్ డబ్బులు ఇచ్చి పడేయాలన్నమాట. సో అదొక పెద్ద హెడేక్. మంచి కండిషన్లో ఉన్న ఫర్నిచర్ అయితే మనం అమ్ముకోవచ్చు. మా బెడ్రూమ్ ఫర్నిచర్ కానీ, కిచెన్ కానీ, ఇంకా కిండర్ జిమ్మర్ ఫర్నిచర్ కానీ ఏవైనా సరే మంచి గుడ్ కండిషన్లో ఉన్నాయన్నమాట.
సో మేమేమనుకున్నాం అంటే మంచిగా వాడాం మనం, ఓకే ఇట్స్ ఇనఫ్, ఇంకా అంటే మరీ సెల్ చేసే అంత వద్దులే కానీ ఫ్రీగా ఇచ్చేద్దాం మనం అని చెప్పి అనుకున్నాం అనమాట. కొంతమందికి ఆల్రెడీ అపాయింట్మెంట్స్ ఇచ్చామన్నమాట, ఈ వీక్లో ఒకరికి ఈ వీక్లో ఒకరికి వచ్చి చూసుకోవడానికి. జర్నీలో ఇదొక హెడ్ఏక్ అండి, మళ్ళీ ఎవరైనా వచ్చి ఫర్నిచర్ ఫ్రీగా తీసుకోవాలన్నా కొనుక్కోవాలన్నా అపాయింట్మెంట్స్ బుక్ చేసుకొని వస్తారనమాట. సో పర్టికులర్ టైంలో మనం అవైలబుల్గా ఉండాలి. సో ఎవరైనా సరే ఇండియా నుంచి కొత్తగా మూవ్ అయ్యే వాళ్ళు ఉంటే, ఎస్పెషల్లీ న్యూరంబర్గ్ చుట్టుపక్కల ప్లేసెస్కి కనుక ఫర్నిచర్ కావాలి అని అంటే కనుక నాకు మెసేజ్ చేయండి అండి పర్సనల్గా. మాకు ఏమనిపించిందంటే ఎవరైనా ఇండియా నుంచి కొత్తగా వచ్చే వాళ్ళకైతే యూజ్ అవుతుందేమో, సో ఇలా వీడియోలో చెప్దాము, పర్సనల్గా మెసేజ్ చేస్తారు అని చెప్పి. ఎందుకంటే నన్ను ఇన్స్టాలో చాలామంది కాంటాక్ట్ అవుతూ ఉంటారనమాట, ఇండియా నుంచి వస్తున్నాం ఇలా, మేము న్యూరంబర్గ్ మూవ్ అవుతున్నాం అలా అని చెప్పి. సో నాకెవరో నేను అన్ని సర్చ్లోకి వెళ్ళి చూసుకోలేను కదా, సో ఇలా చెప్తే యూజ్ అవుతుందని చెప్పి అనిపించింది అనమాట. సో మధ్యాహ్నం అతను సోఫా తీసుకెళ్ళిపోయిన తర్వాత వెంటనే నేను రవీంద్ర ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేసేసాము. సో మా ట్రెడిషనల్ బట్టలన్నీ కూడా ఇన్ని రోజులు ఈ బెడ్లో పెట్టుకునేదాన్ని నేను. సో ఈ బాక్సెస్లో అన్ని సర్దేశాము. ఒక పక్క నేను సర్దుతుంటే సంస్కృతి ఒక పక్క చపాతీలు చేసేసిందండి, ఎంత చక్కగా చేసిందో అసలు. అది చపాతీలు చేసేటప్పుడు పర్టికులర్గా దాని దగ్గర ఉండి వీడియో షూట్ చేయడం కూడా కుదరలేదండి, నా ఫోన్లో స్టోరేజ్ లేదు, ఎట్ ద సేమ్ టైం బిజీ ఉన్నాను అనమాట ప్యాకింగ్లో. అండ్ అందులోనూ లాస్ట్ టైం వ్లాగ్లో చూశారు కదా సంస్కృతి అని ధ్రువానికి చపాతీలు చేయడం, సో అందుకే ఇంకా మళ్ళీ పెట్టలేదన్నమాట. ఒక 3-4 మెసేజ్ చేశారనమాట నాకు ఇన్స్టాలో ఆ వీడియో చూసి, యూ ఆల్రెడీ వన్ యాజ్ ఏ పేరెంట్ అని చెప్పి. సో తెలియదు మరి వాళ్ళకి ఏమనిపించిందో. ధ్రువాంశ్ గారు వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కదా సమ్మర్ హాలిడేస్కి అని చెప్పి, వాడు వెళ్తే మాకు ఎంత బోరింగ్గా అనిపించిందో అండి అసలు. వాడు ఉన్నప్పుడేమో మొత్తం హడావుడిగా ఉంటుంది ఇల్లంతా, ఒక్కసారి వాడు లేకపోయేసరికి ఇల్లంతా బోర్ కొట్టేసింది అనమాట. నాట్ బ్యాడ్ అండి, బాగానే చేసింది చపాతీలు, ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఒకటి లావుగా. రవీంద్ర ఏమో ఒక పక్క సర్దినవన్నీ కలర్లో పెట్టడానికి వెళ్తున్నాడు అనమాట. లాస్ట్ వీక్ అయితే అండి నేను వీడియో తీయలేదు కానీ రవీంద్రకి ఆల్మోస్ట్ 1 వీక్ పట్టిందనమాట కలర్ క్లీన్ చేయడం. ఎంత స్టఫ్ త్రో చేసామంటే అన్నెసరీ స్టఫ్ అసలు. తను పాపం అంటే డే టైంలో వర్క్ చేసుకొని ఈవినింగ్ అంటే త్వరగా వర్క్ ఫినిష్ చేసుకొని కలర్ మొత్తం క్లీన్ చేసేసాడు అనమాట. చాలా పెద్ద పెద్ద స్టఫ్ కూడా పడేశాడు, బట్ నేను వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే నేను పిల్లల దగ్గర ఉండాలి కదా పైన. రవీంద్రకి ఏంటంటే తన ఆఫీస్ రూమ్ సెటప్ అంతా కూడా వాళ్ళ కంపెనీ అరేంజ్ చేసింది. సో ఇవి కూడా కొన్ని పార్ట్స్ అన్ని ఇప్పేసి కలర్లో పెట్టేస్తున్నాం మేము. హలో, he's asking you. అవునా, రేపు మార్కెట్ వచ్చేస్తున్నారా? అసలు ఉన్నట్లా అన్ని ప్యాక్ చేస్తున్నాను నేను, నా పట్టులంగా నా డ్రెస్ ప్యాక్ చేస్తా. కిన్నుకుండంగా చేశాను, సైజ్ లాగా చేసినాడు చపాతీ అక్క. చపాతీ చేశాను. అక్క ఈరోజు చపాతీ చేసిందంట. నువ్వు తింటావా? ఎలా వస్తుంది మరి? న్యూర్మల్ లో ఉంది. ఏం చేస్తున్నావు? మిస్ అవ్వట్లేదా అని అడుగు. మిస్ అవుతుందా? మిస్ అవ్వట్లేదంట అక్క. నేను హ్యాపీగా ఉన్నావా అని అడుగు. హ్యాపీగా ఉన్నావా? అవును. కావాలంటే ఇప్పుడు అనుకుంటున్నాడు. కింద పెడుతున్నాను అది. ఇప్పుడు వెళ్తావా? ఇప్పుడు డుంకలు అయిపోయిందిగా. రేపు వస్తాను రమ్మా నన్ను ఇక్కడికి. ఓకే, రమ్మా నాన్న అక్క గుర్తు రావట్లేదు నీకు? గుర్తు రావట్లేదు ఇంకా. ఎందుకు గుర్తు రావట్లేదంటూ? ధ్రువాంశమ్మా నువ్వు మరి నాన్నని నన్ను అక్కని మిస్ అవ్వట్లేదా? ఎందుకు మిస్ అవ్వట్లేదే? చాలా స్ట్రాంగ్ గా నువ్వు. నువ్వు న్యూర్బర్గ్ రావా ఇంకా ధ్రువాంశ్? ఇంకా వా గెటరింగ్ లో ఉంటావు ఇంకా? మరి కిండర్ గార్డెన్కి వెళ్ళాలిగా సెప్టెంబర్ నుంచి నువ్వు. కిండర్ గార్డెన్ కంటే వెళ్ళవా మరి? కిండర్ గార్డెన్ కి రా. అవునా ఏంటి? వెళ్ళవా? వెళ్ళవా? వీళ్ళిద్దరు మంచి ప్లాన్ చేశారు, ప్లాన్ వేశారు యాక్చువల్లీ మంచిగా. సమయానికి ఇంటర్ గార్డెన్కి వెళ్తావా? సమయానికి ఇంటర్ గార్డెన్కి వెళ్తావా? మరి మీ టీచర్స్ వెయిట్ చేస్తున్నారు ఇక్కడ ధ్రువాంశ్ ఎప్పుడు వస్తాడని చెప్పి. రెనాటే, యోహానెస్ అందరూ. మరి ఎరికా వాళ్ళు రూడీ వాళ్ళు మరి రగ్బార్ ఉన్నారు కదా పక్కన, మరి వాళ్ళ ఇంటికి వెళ్ళా. మరి నువ్వు ఇక్కడ రాకపోతే మిస్ అయిపోతావు వాళ్ళని కూడా. మరి ఏం కాదంట.
ప్లీజ్ నేను హెల్ప్ చేయనా ప్లీజ్ హెల్ప్ చేద్దాం మరి హెల్ప్ చేయాలి. గుండెదానికి బాగా ఆకలేస్తున్నట్టుంది, వచ్చి ఫాస్ట్గా కర్రీ వేసుకొని అన్నం పెట్టుకుని తింటుంది. కానీ కానీ అమ్మ ఇంత ఎక్కువ ఇంత చాలా ఎక్కువ ఇలా పెడితే పనులు ఇంకా చాలా ఇలా అవి నాకు చాలా తెలియదు కావాలి. నీకు గుండెదానికి ఫుడ్ వేడిగా కావాలనే? ఇంత వేడిగా ఇంకా వేడిగా ఇంకా చోక్గా చెప్పాలి. ఇంకా ఎక్కువ వేడైతే నీ నోరు కాలిపోయిద్ది. అప్పుడు నేను ఇంకా మాడిపోతాను. మాడిపోతావా? మాడిపోతావా? నాకు ఎక్కడంటే బాగా ఇష్టం. అవునా? బాగా తింటా అప్పుడు హెల్దీగా ఉంటుంది. బాగా తింటే అప్పుడు హెల్తీగా ఉంటుందనే. అవును బొమ్స్ వస్తున్నప్పుడు చీ, పిచ్చి మాటలు మాట్లాడొద్దు. అప్పుడు నేను పందిలాగా ఉంటాయి ఇంకా పందిలాగా ఉంటావా? ఇంకా పందిలాగా ఉంటా. అప్పుడు నేను ఇంకా మనిషిలాగా ఉండను. పందిలాగా అవుతావా? మనిషిలాగా ఉంటావా అప్పుడు గుడ్డ తింటే? నువ్వనేరమ్మా. ఎక్కడ నువ్వే చూసుకో, నాకు తెలీదు. వచ్చా నీకు పెట్టుకోవడం హెయిర్ బ్యాండ్? అవును రాదు. మరి ట్రై చేస్తున్నావుగా. అన్ని నేను చేస్తేనే రాదు. నువ్వే చేయి. హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటున్నావా అని? ఫస్ట్ నేను అవును ఫస్ట్ నేను ట్రై చేసిన తర్వాత నువ్వు ట్రై చేయి. ఓకే సరే. అమ్మ రావట్లేదు. ఇది చూడు, ఇట్రా. ఎక్కడ పెట్టుకున్నావు నాకేం తెలుసు. ఏం పాట రా అది? ఎక్కడ నేర్చుకున్నావు అది? సంస్కృతి, మొన్న ఒక పాట నేర్చుకున్నావు కదా, అది పాడు. ఎక్కడ ఎక్కడ పెట్టుకున్నావు హెయిర్ బ్యాండ్? తెచ్చుకో ఫస్ట్. ఏం చూద్దాం. సంస్కృతి కూడా మాతో పాటు పాపం ఆల్మోస్ట్ పనులన్నీ చేసిందండి. చపాతీలు చేసింది, బట్టలన్నీ సర్దింది, ఆకలేస్తే మధ్యలో వెళ్ళి ఫుడ్ పెట్టుకొని తిన్నది. చపాతీలు తినలేదులేండి, ఆ చపాతీలు తర్వాత 1 అవర్ అయిపోయేటప్పటికి అప్పడలాగే అయిపోయాయి అనమాట. మేము అవి నెక్స్ట్ డే టీలోకి తిన్నాం అనమాట, స్నాక్స్ లాగా. సో ఇంక పనులన్నీ చేసింది, ఫుడ్ పెట్టుకొని తిన్నది, స్నానం చేసి వచ్చింది. ఇంకా ఫిల్మ్ చూద్దాం అంటుంది అనమాట. మాకేంటంటే ఎవ్రీ ఫ్రైడే కూడా పనులన్నీ అయిపోయిన తర్వాత నైట్ పడుకునే ముందు అందరం కూర్చొని పిల్లలు చూడదగ్గ ఫిల్మ్ చూస్తాం అనమాట. అందుకే అడుగుతుంది. అలా అనకూడదు. సర్లే కానీ సంస్కృతి, నువ్వు ఒక పాట నేర్చుకున్నావు, ఒక పాడవా మొన్న? పాడు. సరస్వతి దేవి నమోస్తుతే. పాడమ్మా పిచ్చిగా చేయకుండా. పాడు. తర్వాత బుద్ధి
అది కాబట్టి రోజు ఇది కాలుతప్పుల కోలుకుంటుంది. సరే వేరే పడైతే కుర్చీకి బయట పెట్టి సరే పాడవే. కొమ్మ ఉయ్యాల పాడు, కొమ్మ ఉయ్యాల గట్టిగా పాడు. చంపాల కొమ్మ ఉయ్యాల కోన చంపాల అమ్మ ఊళ్ళో నేను రోజు గాల కొమ్మ చాటున పాడే కోయిలా కోవంటూ కోవంటూ నాతో ఉండాలా. కొమ్మ ఉయ్యాల ప్లీజ్ అమ్మా నేను దండం పెడతా అమ్మా నా బోర్ కొడుతుందమ్మా. అయితే ఏం చేయాలి బోర్ కొడితే? ఫ్రెండ్ పెట్టారమ్మా. నువ్వు యాక్టింగ్ చేయి, మాకు అర్థమైందా? యాక్టింగ్ చేయి, మాకు అర్థమైందా? నాకు నేను చెప్పలేదు, నేను పిచ్చి కొట్టాడు కొడతా నన్ను పిచ్చి కొట్టుడు కొడతావా? దేంతో కొడతావే? కళ్ళతో. నాకు అది వద్దు, నాకు ఓన్లీ వీడియోనే కావాలమ్మా. సరే పెడతాలే. కావాలా ఆ? పొట్టు వెళ్ళ బొట్టు బిళ్ళ ఎక్కడది? దాంట్లో వాడే. ఉంచు ఉంచు, దాచిపెట్టవన్నీ. ఇల్లంతా సర్దుతుంటే మాకు ఒక స్వీట్ మెమరీ బయటపడింది అనమాట. అదేంటంటే మేము 2021లో ఇండియా వెళ్ళి ఇక్కడికి వచ్చేసరికి ఎరికా అండ్ రూడీ మా కోసం గ్రాసరీస్ అన్నీ కొని, యాక్చువల్గా మా కీ వాళ్ళ దగ్గర ఉంటుంది ఒకటి ఎప్పుడు బ్యాకప్ కీ అనమాట అది. సో గ్రాసరీస్ అన్నీ కొని మాకు సర్ప్రైజ్గా ఇంట్లో పెట్టి మాకు తెలియకుండా ఈ లెటర్ రాసి కిచెన్లో పెట్టి వెళ్ళారనమాట, ఇల్లంతా క్లీన్ చేసి. సో ఈ లెటర్లో చూసారా స్వాగతం అని కూడా రాశారు. అసలు హౌ స్వీట్ అసలు. ఇక్కడ రాశారు, వీఆర్ ఫ్రాయిన్ ఉన్ జేర్ దస్ ఇయర్ వీడర్ బై ఉన్ జైడ్ ఎరికా రూడీ ఉండ్ ఓపా జిప్పెల్ అని చెప్పి రాశారనమాట. సో మళ్ళీ మీరు ఇక్కడికి వస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది తిరిగి వస్తున్నందుకని. సో తెలుగులో కూడా స్వాగతం అని రాశారనమాట. అసలు ఇది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది మెమరీ మాకు. అప్పుడు కరోనా టైం అనమాట, పీక్ కరోనా టైం అసలు అది. సో ఆ టైంలో అంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయన్నమాట. బట్ అయినా సరే ఆ టైంలో కూడా వాళ్ళు మా కోసం గ్రాసరీస్ కొని తీసుకొచ్చి పెట్టి వెళ్ళారు. మేము మధ్యాహ్నం లంచ్ చాలా లేట్గా చేసాము. సో ఆకలి వేయలేదన్నమాట డిన్నర్ టైంకి. సో అన్నీ సర్దుతూ ఉన్నాము, మొత్తం సర్దడం అంతా అయిపోయిన తర్వాత నైట్ పడుకునేటప్పుడు ఆకలేసింది. సో అప్పుడు వాటర్ మిలన్ కట్ చేసి పెట్టాను అనమాట. సంస్కృతికి కూడా ఆకలేసింది పాపం, అది కూడా త్వరగా తినేసింది అనమాట డిన్నర్. సర్దడం అన్నీ అయితే ఒక కొలిక్కి వచ్చాయి, చాలా వరకు సర్దేశామండి. సో రవీంద్ర తన రూమ్ కూడా సార్ట్అవుట్ చేశాడనమాట. నేను బెడ్లో ఉన్న ట్రెడిషన్ బట్టలన్నీ సర్దేశాము. సో రవీంద్ర మొత్తం తీసుకెళ్ళి కలర్లో పెట్టిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసాను అనమాట నేను. రచన మేము కూడా అలసిపోయాము నాన్న, నువ్వే కాదు చాలా అలసిపోయిందంట అది. మేము కూడా చాలా అలసిపోయామండి. అసలు ఎప్పుడు నాకు తెలిసి ఈవినింగ్ 4కి స్టార్ట్ చేసినట్టున్నాం వర్క్. రవీంద్ర వర్క్ అయిపోయిన తర్వాత, ఇవాళ ఫ్రైడే కదా, తన వర్క్ తొందరగా అయిపోయింది. సో ఈవినింగ్ 4కి స్టార్ట్ చేస్తే ఇంకా డిన్నర్ కూడా ఏం చేయలేదు అసలు. మేము మధ్యలో వాటర్ మిలన్ తిన్నాం కొంచెం, అంతే. బుడ్డది డిన్నర్ చేసిన సంస్కృతి. ఇంకా అప్పుడు స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ చాలా వరకు సర్దేశాం, అంటే పైన సర్దేశాం. ఇంకా వస్తానే ఉంటాయి చెప్పాలంటే ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు. నాకు తెలిసి కొన్ని పడేసాము, కొన్ని సర్దాము, ఇంకా పడేయాల్సినవి ఉన్నాయి కొన్ని. సో పొద్దున వచ్చి సోఫా తీసుకెళ్ళిపోయారు. సో
సో ఇంకా వస్తానే ఉంటాయి, నెవర్ ఎండింగ్ అనమాట. ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు చాలా వస్తానే ఉంటాయి సర్దుకోవడానికి. సో సంస్కృతి ఎప్పుడో చేసేసింది స్నానం, నేను ఇప్పుడే చేసి వచ్చాను అనమాట. రవీంద్ర వెళ్ళాడు స్నానం చేయడానికి. ఇప్పుడు మాకు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 12:15 అయిపోయింది. ఈ దొంగ వాళ్ళ చాలా స్టోరీస్ చూసింది అసలు. చాలా రోజులు అవుతుంది మేము టీవీ పెట్టి. సర్లే పోనీలే అని చెప్పి పెట్టామన్నమాట ఇవాళ ఒకరోజు. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.